చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. డాడ్, నన్ను ఆశీర్వదించండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. గౌతమ్, హారతి తీసుకో. మృణాళిని, ఝాన్సీ, గౌతమ్ గారు, టైం అవుతుంది, బయలుదేరదాం పదండి. బయలుదేరేది ఎక్కడికి? అదేంటి సార్ అలా అంటారు? ఈ రోజు కోర్టులో గౌతమ్ గారి కేసు ఉంది కదా, అక్కడికి బయలుదేరుతుంది. ఆ విషయం నాకు తెలుసు. నేనంటుంది నువ్వెక్కడికి అని. కేసు నా మనవడిది. ఆ కేసు వాదించేది నా కూతురు. నీకు ఈ కేసుకి సంబంధం లేదు కదా, నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు. సార్ అది ఇంకా ఆపుతావా? నీ నక్క వినయాలు నాకు తెలుసు. నాకే కాదు, ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. నువ్వు ఇప్పుడు గౌతమ్తో పాటు కోర్టుకు ఎందుకు వెళ్తున్నావో చెప్పనా? నువ్వు కూడా మా కుటుంబంలో ఒకదానివని అందరికీ తెలిసేలా చేయడానికి. నీ ఆటలు చిన్నపిల్లల దగ్గర సాగుతాయేమో, నా దగ్గర కాదు. చూడు మృణాళిని, ఈ కేసు నీకు గౌతమ్కి మాత్రమే కాదు, నాకు ఇంటిల్లిపాదికి చాలా ముఖ్యమైంది. ఇది ఇంటి పరువు ప్రతిష్టలకు సంబంధించింది. ఖచ్చితంగా ఈ కేసు నువ్వు గెలిచి తీరాలి. అలాగే డాడ్, ఖచ్చితంగా గెలుస్తాను. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. సరే, బయలుదేరండి. అమ్మ కమల, నువ్వు ఎదుర్రా. పదగౌతమ్. ఝాన్సీ, చెప్తే అర్థం కదా, వెళ్ళొద్దని చెప్పాను కదా, అయినా వెళ్తావేంటి? మీ ప్రాబ్లం ఏంటి సార్? అసలు నన్ను వెళ్ళొద్దు అని చెప్పడానికి మీరెవరు? ఝాన్సీ. అవును సార్, ఝాన్సీనే మాట్లాడుతున్నాను. మీరు మర్చిపోయారనుకుంటాను, నేను లాయర్ని. అది నా కోర్టు. నేను కోర్టుకి ఎప్పుడైనా వెళ్తాను, ఏ కేసైనా టేకప్ చేస్తాను, వాదిస్తాను కూడా. కోర్టుకి వెళ్ళడం వెళ్ళకపోవడం అది నా ఇష్టం. నా ఇష్టాన్ని కాదనే నైతిక హక్కు మీకు లేదు. ఏంటి సార్, ఇంకేదైనా చెప్పడం మర్చిపోయారా? ఏం లేదురా, అన్నీ చెప్పాను. మరి ఎందుకు ఆగారు సార్? ఆ టామ్ ఇవ్వమన్న డబ్బులు పుష్పకు పూర్తిగా ఇచ్చావా, లేకపోతే నువ్వేమన్నా కక్కుర్తి పడ్డావా? అయ్యో, మీరు భలేవారు సార్. నేనెందుకు అలా చేస్తాను? మొత్తం డబ్బులు ఇచ్చేశాను. రావణ్ గాడు నా ప్రాణ స్నేహితుడు సార్. అవునా? అందుకే వాణ్ణి లేపేశావా? అలా చూస్తున్నావేంటి? అయినా ఓ రోజు ముందు వెనక అంతే కదా. కానీ ఏదో ఒక రోజు అందరం పైకి పోవాల్సిందే కదా. ఏదైతేనేం మనం నమ్ముకున్న వృత్తికి ఎప్పుడు న్యాయం చేయాలి కదా సార్. సర్లే, నీ లెక్కలు నీకుంటాయి, నా లెక్కలు నాకుంటాయి. నేను పేరుకి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినా గానీ మీ వైపు కేసు వాదిస్తున్నాను. ఎందుకో? ఏం తెలియనట్టు అలా చూస్తావేంట్రా? ఊరికే నటించుకో, నాకన్నీ తెలుసు. ఈ కేసులో
A1 A2లు నువ్వు ఆ టామ్. చూడు, నేను చెప్పిన అమౌంట్ నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమని ఆ టామ్కి చెప్పు. అర్థమైందా? అర్థమైంది సార్. ఏదైనా తేడా వస్తే అస్సలు రాదు సార్. వెరీ గుడ్. పదా. ఏమైంది? తొందరగా రా, టైం అవుతుంది. వస్తున్నానండి. రాణి, మీరెక్కడికి బయలుదేరారు? ఈరోజు కోర్టులో గౌతమ్ గారి కేసు ఉంది కదా అత్తయ్య, కోర్టుకు వెళ్తున్నాం. అవును కదా, పాపం గౌతమ్ సార్ ఆ రావణ్ వల్లే సస్పెండ్ అయ్యారు. వాడు నిన్ను పెళ్లి చేసుకోవద్దని మా ఇంటికొచ్చి మరి శ్రీధర్ని మమ్మల్ని బెదిరించాడమ్మా. నీలాంటి మంచి అమ్మాయికి అన్యాయం చేయాలనుకుంటే ఇలాగే జరుగుతుంది. వాడికి తగిన శాస్తి జరిగింది. ఇప్పుడు ఆ యదవ్ గురించి ఎందుకులేండి మావయ్య, మీరు తీర్థయాత్రలకి వెళ్ళి ఎప్పుడొస్తారు? చెప్పలేమమ్మా, 10 రోజులు పట్టొచ్చు, 4 రోజులు పట్టొచ్చు. వెళ్ళటానికైతే ప్లాన్ చేసుకున్నాం గానీ తిరిగి రావడానికి ప్లాన్ చేసుకోలేదమ్మా. అదేంటి మావయ్య? అదంతేనమ్మా. నిజానికి కొత్తగా పెళ్ళైన మీ ఇద్దరిని హనీమూన్కి పంపించాలి. కానీ మీరు బయటికెళ్తే ఎట్నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియదు. అందుకే మేమిలా తీర్థయాత్రలకి వెళ్లాల్సి వస్తుంది. మరోలా అనుకోకమ్మా. మరేం పర్లేదు అత్తయ్య, అందులో ఏముంది, హ్యాపీగా వెళ్ళిరండి. మేము కూడా ఇక్కడ హ్యాపీగా ఉంటాం. మా ట్రైన్కి ఇంకా 2 గంటల టైం ఉందమ్మా. మీరు వెళ్ళండి. మీరు కోర్టు నుంచి వచ్చేసరికి మేము వెళ్ళిపోతాం. సరే మావయ్య. నువ్వెలాంటి భయాలు పెట్టుకోకమ్మా. నిజాన్ని నిర్భయంగా చెప్పు. ఖచ్చితంగా ఆ దేవుడు గౌతమ్ సార్కి మంచే చేస్తాడు. వెళ్ళండి. అలాగే అత్తయ్య. జాగ్రత్త అత్తయ్య. అలాగే అమ్మా. అమ్మా శ్రవంతి, సార్, ఆ ఎవిడెన్స్ పేపర్ ఎలా ఇవ్వు. ఇదిగోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఝాన్సీ గారు, మీరు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? అవును సార్. ఏంటో చెప్పండి. సార్, గౌతమ్ గారు ఎంత సిన్సియర్ పోలీస్ ఆఫీసరో మీకు బాగా తెలుసు కదా. తెలుసు. అలాగే ఆ రావణ్ ఒక రౌడీ షీటర్ అని నాకన్నా మీకే బాగా తెలుసు. అతను చిల్లర దొంగతనాలు, కిడ్నాప్లు ఇలా చాలా చేశాడు సార్. అతని కేసులు మీరే వాదించారు కూడా. అన్నీ తెలిసి కూడా మీరు ఆ రావణ్ తరపున వాదించాల్సి వస్తుంది. అయితే ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి ఝాన్సీ గారు? ఏం లేదు సార్, చట్టాన్ని కాపాడే గౌతమ్ గారికి ఎగ్నెస్ట్ గా వాదించడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఇందులో గౌతమ్ గారు తప్పేమీ లేదు. అనవసరంగా తనని ఇరికించారు. మనం ఒక రౌడీ షీటర్ తరపున కాకుండా గౌతమ్ గారి తరపున వాదిస్తే లాయర్లుగా న్యాయాన్ని రక్షించిన వాళ్ళం అవుతాం. సో ప్లీజ్ సార్, గౌతమ్ గారిని మీరే కాపాడాలి సార్. ఒక లాయర్గా ఇది నా రిక్వెస్ట్ సార్. ప్లీజ్ సార్, మీరు నో అనకండి. మృణాలిని గారు. గుడ్ మార్నింగ్ మృణాలిని గారు. గుడ్ మార్నింగ్. ఏంటి మేడం ఇది? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. కేసు ఏంటో కోర్టుకు తెలియకుండానే కాంప్రమైజ్కి ట్రై చేస్తున్నారు.